హాయ్ హలో 130 ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మనం హైదరాబాద్లోని చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నాం. మనతో పాటు షెఫ్ రమేష్ గారు ఉన్నారు. మరి ఈరోజు ఒకటి కాదు డబుల్ ధమాకా 2 అదిరిపోయే రెసిపీ చూపిస్తానంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు? నేను కూడా చాలా బాగున్నాం. సో లాస్ట్ టైం మంచి మంచి రెసిపీ చూపించారు. ఈరోజు ఏదో డబుల్ ధమాకా అన్నారు. సో ముందుగా ఏం తయారు చేసుకుంటున్నాం ఏంటి? ముందు వచ్చి రైసీ చీజ్ బౌల్ చేసుకుంటాం సార్. స్నాక్ ఐటమ్ రైసీ చీజ్ బౌల్. అవును సార్. అంటే రైస్ తయారు చేసుకోవాలా లేకపోతే మన దగ్గర మిగిలిన రైస్తో కూడా చేసుకోవాలి? మన దగ్గర మిగిలిన రైస్తో చేసేది సార్. ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, రైస్ ఎక్కువ తీసుకోరనమాట. దాన్ని మనం ఏం చేస్తామంటే ఫ్లేవర్ రైస్లో బాయిల్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసి దాంట్లో చీజ్ స్టఫ్ చేసి మనం ఆయిల్లో ఫ్రై చేసి తీస్తాం, స్నాక్ ఐటమ్ లెక్క. ఓకే, సూపర్. సో అప్పుడు ఈజీగా తింటారు. ఎప్పుడైనా మన దగ్గర మిగిలిపోయిన రైస్తో చేయొచ్చు లేదా ఫ్రెష్ రైస్తో కూడా చేసుకోవచ్చు. రెండిట్లో చేయొచ్చు. సరే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తారా సార్? రైస్ సార్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, ధనియా పత్తా, పొటాటో, క్యారెట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్. రైస్ చీజీ బౌల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కాబట్టి ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. సార్ ఆల్రెడీ ముందు మనం చెప్పినట్టు ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ అనమాట సార్. దీంట్లో ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం. మనం దీంట్లో ఇప్పుడు మసాలా యాడ్ చేసుకొని, సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం ఒకసారి చూద్దాం. మనం మిగిలిపోయిన రైస్లో సో ఏమేమి యాడ్ చేసుకున్నామంటే దీంట్లో క్యారెట్స్, పొటాటో, బంగాళాదుంపలు, ఆనియన్, ఉల్లిపాయలు, కొరియండర్ లీవ్స్, కొత్తిమీర, అంతే సార్. ఇప్పుడు మసాలా బాగా కలిపేసాం. ఇప్పుడు కలుపుతాం సార్, ఇంకా కలపలేదు. ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం సార్. సో కొంచెం కారం వేసాం. సో పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు బ్యాలెన్స్ చేసుకోండి కారం, పచ్చిమిరపకాయలు. ధనియా పౌడర్, ధనియాల పొడి, జీరా పౌడర్ సార్, జీలకర్ర పొడి కొంచెం తక్కువ వేసుకొని ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా సార్? అవును సార్. ఇది ఏంటంటే కారంని బ్యాలెన్స్ చేస్తుంది. దీని తర్వాత దీన్ని మనం స్మాష్ చేయాలి సార్. ఓకే, సో మొత్తం బాగా కలపాలి సార్. సో మనం మిగిలిపోయిన రైస్లో క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుతున్నాం. సో ఇక్కడ మనం క్యారెట్ ఉడకబెట్టి వేయాలా లేకపోతే పచ్చి క్యారెట్ వేసి? ఉడకబెట్టి వేయాలి సార్. సో క్యారెట్ ఉడకబెట్టి వేయచ్చు, లేకపోతే మేము గ్రేట్ చేసి వేయచ్చు. అచ్చా, తురిమి వేయచ్చు. బంగాళదుంప కూడా ఉడకబెట్టి వేయాలి. అది కూడా ఉడకబెట్టి వేయచ్చు, లేకపోతే తురిమి చేసేయచ్చు. ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అది తురిమితే మీకు జల్దీ కుక్ అయిపోద్ది. లేదు మీరు ముక్కలుగానే వేద్దాము అనుకుంటే బాయిల్ చేసి తొక్కది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది యాడ్ చేయండి. సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత స్మాష్ చేసి ఒక దాన్ని మనం చపాతీ పిండి ఎలా కలిపేస్తామో అలా కలుపుతున్నాం. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు రైస్ ఇప్పుడు మనకు పట్టడానికి రాదనమాట. దీనికి ఒక బైండింగ్ ఏజెంట్ వేయాలన్నమాట. బైండింగ్ ఏజెంట్గా మనం ఏం చేస్తామంటే రైస్ వాడాం కాబట్టి రైస్ ఫ్లవర్ వాడుతున్నాం అనమాట. ఓకే, బియ్యం పిండి. సో కొంచెం ఆ ఉండలా తయారవడం కోసం దాంట్లో కొంచెం బియ్యం. సో ఉజ్జాయింపుగా ఎంత బియ్యం పిండి వేయాలంటారు? ఇది ఒక కప్పు సార్. ఇది వచ్చి మీకు 2 cups ఆఫ్ రైస్ సార్. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక 2 tablespoons ఇవ్వచ్చు సార్. అచ్చా, జస్ట్ 2 tablespoons బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఆల్రెడీ మీకు రైస్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి, వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో మీకు బైండ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే పొటాటో మ్యాష్ చేస్తే మనం పొటాటో కట్లెట్ ఎట్లా చేస్తామో అట్లా తయారవుతుంది. ఓకే, సో సాధారణంగా సమ్మర్ సీజన్ కాకుండా మిగతా సీజన్ అన్నిటిలో మనకి రైస్ మిగిలిపోయినప్పుడు దాన్ని ఏదో విధంగా టిఫిన్లో, బ్రేక్ఫాస్ట్లో ఏదో వాడేద్దాం, అనవసరంగా వేస్ట్ చేయకూడదు అని చాలా రకరకాల వంటలు వండుతారు. అలా కూడా చేసుకోవచ్చు. లేదు, ఈవినింగ్ మిగిలిపోయిన రైస్ని స్నాక్స్గా కూడా చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. సో అబ్జర్వ్ చేసారా బాగా? మిగిలిపోయిన రైస్తో కానీ లేదా ఫ్రెష్ రైస్తో కూడా చేసుకోవచ్చు. దాంట్లో బంగాళదుంప ఉడకపెట్టేసాం, క్యారెట్ ఉడకపెట్టేసాం. అవి 2 కాకుండా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా కలిపేసిన తర్వాత మసాలాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అండ్ అవి 2 వేసిన తర్వాత ఇప్పుడు మనం 2 స్పూన్ల బియ్యం పిండేసి దాన్ని మొత్తం కలుపుతున్నాం. సార్ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది సార్. ఇప్పుడు దీంట్లో చీజ్ స్టఫ్ చేసి మనం బాల్స్ తయారు చేసుకొని ఓకే ప్యాన్లో ఒకసారి మాకు చూపించండి. దాన్ని నీట్గా కలిపేసి సెట్ చేసి పెట్టారు.
సో గుడ్. సో ఇట్లా ఉంది. అవన్నీ యాడ్ చేసేసిన తర్వాత దాన్ని కలిపేసి పెడితే మనకి ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో చీజ్ యాడ్ చేయాలి. చీజ్ మనము క్యూబ్స్ లెక్క పెట్టి దాన్ని బాల్స్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత దీంట్లో ఫ్రై చేస్తాం సార్. ఓకే. చీజ్ మీ ఇంట్లో రెగ్యులర్గా ఇంట్లో వాడతారు కాబట్టి ప్రాబ్లం లేదు సార్. చీజ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఫ్రిడ్జ్లో బటరు చీజ్ మస్ట్ ఉంటాయి. చీజ్ వద్దనుకునే వాళ్ళు, ఫ్యాట్ వద్దనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మీరు పన్నీర్ వాడుకోవచ్చు. ఓకే, చీజ్ బదులు పన్నీర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చీజ్ని మనం కట్ చేసుకుందాం సార్, ఎందుకంటే చీజ్ ఫ్యాటీ ఐటమ్ కాబట్టి మనం ఒక బాల్లో మనకి చిన్న పీస్ ఉంటే సరిపోతుంది. ఓకే. సో ఈ చీజ్ క్యూబ్స్లో 1/4 చేసుకొని మనం దీన్ని స్టఫ్ చేసుకుందాం. సో ఒక చీజ్ బాల్కి మనకి ఈ క్యూబ్స్ సరిపోతాయి సార్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కొంచెం చీజ్ తక్కువ వాడితేనే బెస్ట్. సో మీరు దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకోండి. ఒక పీస్ని మనం 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఒక ఉండలో ఒకటి పెడతాం. సో కలిపి పెట్టుకున్నదంతా జస్ట్ ఒక్కొక్క మనం ఇది ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నామా సార్? అవును సార్. డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి ఏమైపోతుందంటే మీకు చీజ్ అన్నది బాల్స్ నుంచి ఓపెన్ చేయగానే చీజ్ కాడుతుంది అనమాట. పిల్లలు ఏంటంటే చీజీ బైట్స్ చీజీ తినాలంటారు కదా, అందుకని మీరు కార్న్ఫ్లవర్ వేస్తే బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అనమాట. అచ్చా. ఈవెన్ రైస్ ఫ్లోర్ బదులు బియ్యం పిండి బదులు కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఉండలా చేసుకొని ఆ మిడిల్లో మనం ఒక చీజ్ చిన్న పీస్ పెట్టేస్తే అది ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత వేడికి బాగా సో మెల్ట్ అయ్యి జస్ట్ అట్లా ఓపెన్ అయ్యి బయటకు వస్తుంది. ఈజీగా తింటారు, ఇంకా చాలా ఇంట్రెస్ట్గా తింటారు కూడా. పిల్లలకి చీజ్ ఇలాంటి ఐటమ్స్ బాగా ఇష్టం కాబట్టి మీరు ఎక్కువ ఈ చాట్ ఐటమ్స్ అలాంటివి అవి తగ్గించి ఇలాంటివి ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. దీంట్లో కూడా చాట్ మసాలా వేసుకోవచ్చు సార్ మీదికి. ఓకే, ఫ్లేవర్ కావాలి దాంతోపాటు మీరు టమాటా సాస్తో పాటు ఇవ్వచ్చు అనమాట. ఇది విడదు కదా సార్, ఆయిల్ వేసిన తర్వాత అట్లా అయితే మళ్ళీ కష్టం కదా. అందుకే కదా సార్ బైండింగ్ ఏజెంట్ వాడాము మనం బియ్యం పిండి వాడింది దానికోసం. ఇది ఏంటంటే మీరు దీనికి ఒక టెక్నిక్ ఉందన్నమాట, స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి దీన్ని, లేకపోతే విడిపోతుంది. అచ్చా, మీడియం ఫ్లేమ్ పెట్టాలి. మీడియం కూడా వద్దు, లో ఫ్లేమ్లో చాలాసేపు కుక్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఇది కుక్ అయింది. అప్పుడు ఏంటంటే లోపల ఉన్న చీజ్ కూడా మెల్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు దాకా మన హై ఫ్లేమ్ చేస్తే ఏంటంటే పైన కలర్ వచ్చేస్తుంది మీకు, లోపల ఉడకదు. మన గులాబ్ జామున్ ఫ్లేమ్ పెట్టుకోండి, వేసిన తర్వాత కొంచెం టైం పట్టినా జాగ్రత్తగా సో దగ్గరుండి ఫ్రై చేయాలి, లేదంటే మళ్ళీ విడిపోయే అవకాశాలు ఉంది. మనం ఎలాగో బియ్యం పిండితో దాన్ని నీట్గా బైండింగ్ చేసాం, బట్ అయినా మస్ట్ లో ఫ్లేమ్ వాడాలి. మనం గులాబ్ జామున్ ఎట్లా వండుతామో అట్లనే సార్ గులాబ్ జామున్ కూడా మనము లో ఫ్లేమ్లో వండుతాం అనమాట, లేదు అంటే డార్క్ కలర్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాం సార్. సో ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సో చూసారు కదా, బాల్స్లా నీట్గా తయారు చేసుకొని లోపల మనం చీజ్ పెట్టాం. సో లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేయాలి, లేదు అంటే పైన కలర్ మాడిపోద్ది, లోపలంతా ఉడకదు. సో లోపల చీజ్ కూడా కరిగి అట్లా స్ప్రెడ్ అవ్వాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మస్ట్ చేయాలి. చూద్దాం ఇప్పుడు ఆ ప్రొసీజర్. నేను ఇక్కడ ఫ్రై చేయడానికి కూడా నాన్ స్టిక్ పైన వాడుకుంటున్నాను సార్. మీరు కావాలంటే నార్మల్ కూడా వాడుకోవచ్చు. ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత అట్లా కూడా చేస్తారు.
ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్కి థియరీ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ షెఫ్సే కాకుండా మిగతా అడ్మినిస్ట్రేషన్ ఇవి కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఉన్నాయి సార్, 4 కేటగిరీస్ ఉన్నాయి. ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బ్యావరేజ్, ఓకే, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఇంకొకటి వచ్చి మీకు హౌస్ కీపింగ్. వచ్చా వాళ్ళకి అంటే స్టూడెంట్ ఏదైనా ఇంటర్ తర్వాత వస్తారు, 10th తర్వాత వస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చింది చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ నూనె వేడి అయిందో తెలుసుకోనికే మనం ఒక చిన్న పీస్ వేసి చూస్తాం అనమాట. ఆనియన్ కానీ ఏదైనా సార్ వేసినప్పుడు అది పైకి వెళ్ళిందంటే మీకు నూనె కాగిందని అర్థం. మునిగిపోయిందంటే ఇంకా నూనె ఇంకా కాలేదు, మరగాలి అని అర్థం. ఇది ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ని వేసేస్తాం. ఇదంతా మనం లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటేనే చాలా బెస్ట్. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి సార్, ఎందుకంటే దీంట్లో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి పేలుతుంది అనమాట. పేలుతుంది, అవును. ఇప్పటికే చెట్పటి మంటుంది ఆల్రెడీ. బెస్ట్ టెక్నిక్ మదర్స్ అందరికి కూడా. సో ఎందుకంటే మీ కిడ్స్ హెల్త్కి సంబంధించిన ఫుడ్ ఏమీ తినట్లేదు, క్యారెట్ తినట్లేదు, ఏమీ తినట్లేదు అనుకున్నప్పుడు సో రైస్లోనే ఇవన్నీ మిక్స్ చేసి దాన్ని ఒక చీజ్ బాల్లా మనం తయారు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈజీగా ఇంట్రెస్ట్గా తింటారు. ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా సార్, ఇంకా ఏమన్నా మారాలా? ఆల్మోస్ట్ మీ రైస్ మీకు దీని మీద ఇట్లా పెట్టినప్పుడు క్రాకింగ్ సౌండ్ వచ్చిందంటే ఇది కుక్ అయినట్టు సార్. ఓకే, ఇంకా కొంచెం టైం ఉంది. గట్టిగా అయ్యి వరిపిండి కూడా మరీ ఎక్కువ వేయకండి, బాగా గట్టిగా అయిపోద్ది. జస్ట్ సార్ చెప్పినట్టు ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుంది. మీకు ఇక్కడ చూడవచ్చు చీజ్ ఆల్రెడీ మెల్ట్ అవుతుంది, కుక్ అయిపోతుంది. ఆయిల్ లేదు బట్ ఏమన్నా ఇందులో కొంచెం ఉన్నా వచ్చేస్తుంది. రైస్తో తయారు చేసిన చీజీ బాల్స్ అంటే ఎవరు నమ్మరు, అలా తయారయ్యాయి. పిల్లలు కూడా ఏదో డిఫరెంట్ స్నాక్ అనుకుంటారు. సార్ మన చీజీ బాల్స్ రెడీ అయిపోయినాయి సార్, రైసీ చీజీ బాల్స్ రెడీ అయిపోయినాయి. మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం సాస్ అట్లా కూడా ఏమైనా అవసరం లేదు, డైరెక్ట్ కూడా తినేయచ్చు, బట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సాస్తో పాటు తింటే మనకి కొంచెం స్పెషల్గా ఉంటుంది. సార్ చీజీ రైస్ బాల్ రెడీ అయిపోయింది సార్. చీజీ రైస్ బాల్ లోపల చీజ్ వేసాం కాబట్టి అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. కట్ చేస్తే ఆహా, చీజ్ మొత్తం ఉడికి వేడివేడిగా ఆ చీజ్ అంతా అలా కారుతూ ఉంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఈజీగా తినేయచ్చు. నాకైతే సాస్ అంత నేను ఎక్కువ ప్రిఫర్ చేయను, డైరెక్ట్ తిని చూస్తా. సూపర్ ఉంది. చీజ్ అంతా కరెక్ట్గా మెల్ట్ అవుతూ పర్ఫెక్ట్గా ఉడికి నిజంగా రైస్తో తయారు చేసామా ఈ చీజీ బాల్స్ అంటే నమ్మరు కూడా, అంత టేస్టీగా ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. లోపల చీజ్ అది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది కాబట్టి క్రిస్పీగా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది. రైస్తో తయారు చేసిన బాల్స్లా అనిపించట్లేదు, చాలా డిఫరెంట్ స్నాక్లా ఉంది. పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఇంట్రెస్ట్గా మళ్ళీ అడిగి తింటారు. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.
ప్రొసీజర్ మొత్తం చూశారు కాబట్టి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నోట్ చేసుకొని హ్యాపీగా తయారు చేసుకోండి.